భారత ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచాయి. ఇండియా న్యూజిలాండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రోడ్ మ్యాప్ 2030ని ఇరు దేశాలు ఆమోదించాయి. వాణిజ్యం, వ్యవసాయం, భద్రత, ఆవిష్కరణలు, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో వచ్చేటువంటి 4 ఏళ్లలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ రోడ్ మ్యాప్ లక్ష్యం. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 7 బిలియన్ న్యూజిలాండ్ డాలర్లకు అంటే సుమారు 35,000 కోట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA త్వరగా అమల్లోకి వచ్చేలా కలిసి పనిచేయాలని అంగీకరించారు. వాణిజ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, స్వచ్ఛ ఇంధనం, క్రీడలు తదితర రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. కస్టమ్స్ ప్రక్రియలను సులభతరం చేయడానికి ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్ మ్యూచువల్ రికగ్నిషన్ అరేంజ్మెంట్ అమలుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పర్యాటక రంగంలో అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలను స్వాగతించిన ఇరు దేశాలు భారత్, న్యూజిలాండ్ల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇక వ్యవసాయ రంగంలో ఉద్యానవనం, అటవీ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల్లో సహకారాన్ని విస్తరించేందుకు గాను అంగీకరించారు. కివీ ఫ్రూట్, యాపిల్స్, హనీ కోసం సంయుక్త కార్యాచరణ ప్రణాళికలు, భారత్లో కివీ ఫ్రూట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, అలాగే పశుసంవర్ధక, పాడి పరిశ్రమలపై అవగాహన ఒప్పందాన్ని కూడా స్వాగతించారు. అదేవిధంగా సముద్ర రంగంలో నావికుల అర్హత ధ్రువపత్రాల పరస్పర గుర్తింపును బలోపేతం చేయడానికి భారత్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, మారిటైమ్ న్యూజిలాండ్ మధ్య కొనసాగుతున్నటువంటి చర్చలను ఇరు దేశాల నేతలు అభినందించారు. आज भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है। हमारी बढ़ती मिडिल क्लास, लार्ज स्केल डिजिटल एडॉप्शन और इंफ्रास्ट्रक्चर पुश भारत को एक यूनिक ग्रोथ स्टोरी बनाते हैं। भारत में हमने रिफॉर्म, परफॉर्म और ट्रांसफॉर्म को गवर्नेंस का आधार बनाया है।